ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చే ఉదయకాలంలో ప్రభుని స్తుతించు భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశ వాహనుడై వచ్చును, మహోన్నతుండై మేఘవాహనుడగును. ద్వితీయోపదేశకాండం 33:26 ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభా, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. అలాగే వీరు ఇంట్లో నుండి బయటికి వెళ్తున్నా, బయట నుండి ఇంటికి వస్తున్న కాపుదల భద్రతలో ఉంచండి. వారు చేస్తున్న వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగాలు, చదువుల్లో నువ్వు తోడుగా ఉండండి ప్రభా. చిన్న బిడ్డలందరినీ చేతులు ఎత్తుపట్టుకోండి. వారు బాగా చదువుకొని గొప్ప ప్రయోజకులు అవుటకు సహాయం చేయండి. మారం పెడుతున్నటువంటి వారు నా తండ్రి స్థిరమైన మనసునిచ్చి కాపాడండి. అంతేకాక నా తండ్రి నాయన లేఖనం సెలవిచ్చినట్లుగా ప్రభా తండ్రి నీ బిడ్డలకు నువ్వు సహాయకుడిగా ఉండి వారి ప్రతి అవసరతలను తీర్చండి. అప్పులు, ఆర్థిక సమస్యలను తీర్చండి. నెమ్మది లేని వారికి నెమ్మదిని దయచేయండి. వివాహాలు కావాల్సిన బిడ్డలకు మంచి సంబంధాలను సమకూర్చి వివాహాలు జరిగించండి. సంతానం లేని వారికి సంతానం దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవం దయచేయండి నాయన. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న యవనస్తులకు ఉద్యోగాలను దయచేయండి. ఉద్యోగాలు పర్మనెంట్ కొరకు ఎదురు చూస్తున్న వారికి వారి ఉద్యోగాలు పర్మనెంట్ అవుటకు సహాయం చేయండి. అడుగుతున్నాం, కార్యం జరిగించు. అధికారులతో మాట్లాడు, అద్భుతాలు చేయి. నీ చేతులకు అప్పగిస్తున్నాను నీ బిడ్డలందరూ. నేను నా ప్రభ తండ్రి కనికరించు, కృప చూపండి నా తండ్రి. నా దేశాన్ని రక్షించండి నా ప్రభ తండ్రి. కనికరం సంపన్నుడైన నీవు నా తండ్రి. నీ బిడ్డలకు ఏది తక్కువ చేయొద్దు నాయన. ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న నీ బిడ్డలందరినీ నిండారులుగా దీవించమని, నా తోటి సేవకులైన వారు ఆయా స్థలాల్లో చేస్తున్న పరిచర్యలను కూడా దీవించండి నా ప్రభ తండ్రి. నీకు వందనాలు. కృంగిన వారిని లేవనెత్తండి నాయన. బలహీనులకు బలమును దయచేయండి. వృద్ధాప్యంలో ఉన్న వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. నీ దీవులతో నింపమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి దేవుందయ్యా ప్రభువు యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మకు సన్నిధి నిత్యం తోడైండుగాక. ఆమెన్, ఆమెన్.